Hello friends, very good afternoon. Welcome to 3rd October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 3rd అక్టోబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెట్ us start the discussion. So before that there was a small announcement as part of the మనకి దసరా ఆఫర్ కింద మనం యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో ప్రొవైడ్ చేసే అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుందండి. రైట్ ఫ్రమ్ ద బేసిక్ టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మీకు అన్నిటి మీద కూడా 20% ఆఫ్ అయితే లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, మన యొక్క టీమ్ తోటి మాట్లాడచ్చు. అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. ఎస్ ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. లెట్ us డిస్కస్ ద ఎజెండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ప్యాకేజ్ లాంచ్డ్ ఫర్ ద స్కీమ్ సాచురేషన్ ఇన్ ద ఎస్టీ మెజారిటీ విలేజెస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్, ఇనిషియేటివ్స్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలండి. Second important thing, include the persons with disabilities in the ABPMJAY scheme. So this is something related to GS paper 2, vulnerable sections of the society, that is persons with disabilities, vulnerable sections of society. So vulnerable sections of society is GS paper 2 cover chestam. Third one, migrant boat tragedy of the Djibouti. So okay, 48 dead, 75 are still missing, says International Organization of Migration IOM. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం చూడాలండి జిబౌటి గురించి. దెన్ నెక్స్ట్ వన్, ఇండియా కాల్స్ ఫర్ రిస్ట్రెయింట్ యాజ్ అటాక్స్ ఎస్కలేట్ ఇన్ ద వెస్ట్ ఏషియా. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దెన్ నెక్స్ట్ వన్, సర్ప్లస్ రైన్స్ టు హెల్ప్ రెడ్యూస్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ రైజ్ ద డిమాండ్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో కవర్ చేయాలి. వాట్ స్పెషల్ స్టేటస్ ఈజ్ లడాక్ సీకింగ్ అని చెప్పేసి మనకి అంటున్నారు, ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 మనకి పాలిటీ అండర్లో మనం స్టడీ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దాట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ టు టుడే అండి. ఇవాళ మనం అయితే కనుక కవర్ చేస్తాము. అయితే లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయండి. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. సో కానీ మనం యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ కింద మీకు 24,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది, వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద జనరల్ స్టడీస్, సో మనకి ద ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేర్ఫోర్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద పాపులర్ ఆప్షనల్స్ అండర్ ద ప్లాట్ఫామ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా మీకు. అయితే మనకి 25,000 రూపాయలండి కోర్స్ ఫీ వచ్చేసి మీకు. బట్ కానీ దసరా ఆఫర్ అండర్లో మీకు 20,000 రూపాయలకే లభిస్తుంది. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది, 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. Yes, so let's start the discussion. The first one, package launched for the scheme saturation in the ST majority villages. So recently మనకి జార్ఖండ్, మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ జార్ఖండ్ అండి. అక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని అయితే కనుక లాంచ్ చేశారు. ప్యాకేజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అని చెప్పేసి మనకి ఏంటమ్మా ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది జార్ఖండ్లో మనకి. ఇట్ ఈస్ ప్రైమరీలీ ఫర్ ద ఎస్టీ పాపులేషన్ అండి. సో ఎస్టీ మెజారిటీ విలేజెస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే సో మన కంట్రీలో ఆల్ ఆర్ నాట్ ఈక్వల్. ఐ మీన్ సో ఆర్టికల్ నెంబర్ 14 ప్రకారంగా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా, దట్ ఈస్ ట్రూ. బట్ వాట్ ఐ మెంట్ టు సే ఈస్ దట్ సో ద పర్టికులర్ పీపుల్ యొక్క ఎకనామిక్ స్టేటస్ కానివ్వండి, ఇది కానివ్వండి, సో దేర్ ఆర్ సర్టెన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉండిపోయారనమాట మనకి. సో వీళ్ళు హిస్టారిక్ ఇంజస్టిస్ అయితే కనుక ఫేస్ చేస్తున్నటువంటి పీపుల్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అయితే కనుక మనకి ఉన్నారు. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్,
సో ఓకే, ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వీళ్ళని మనం ఏంటి అని అంటే కనుక మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది సొసైటీలోకి తీసుకురావడం అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈవెన్ అందుకనే సో మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ కోర్ట్స్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పీపుల్ని రిజర్వేషన్స్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక వీళ్ళని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అనేటువంటిది మన ఆలోచన. అందుకనే మన ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏంటి అని అంటే కనుక సబ్ కేటగరైజేషన్ని కూడా మనకి అలౌ చేస్తూ సో దట్ మోర్ అండ్ మోర్ పీపుల్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మనకి బెనిఫిట్స్ అనేటువంటివి అందజేయాలి, వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకుని రావాలి, వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క లైఫ్స్ని సో లీడ్ చేయాలి అనేటువంటిది మన ఆలోచన ఇక్కడ. ఇప్పుడు దానికి సంబంధించి వన్ మోర్ అడిషనల్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎస్టీ మెజారిటీ విలేజెస్ జార్ఖండ్లో మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ మెజారిటీ విలేజెస్ మనకి ఎక్కడ ఉన్నాయో ఓవరాల్గా మనకి ఇండియా మొత్తం మీద మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ ప్యాకేజ్ని అయితే కనుక లాంచ్ చేశారండి. దట్ ఈస్ నోన్ యాజ్ సో ద ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక చూడండి, ఐ హ్యావ్ రిటర్న్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రైమ్ మినిస్టర్ లాంచ్డ్ ద ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. ఎక్కడ లాంచ్ చేశారమ్మా? ఇది జార్ఖండ్లో మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ప్యాకేజ్ దేనికి? ఇది ఇట్స్ బేసికల్లీ ఏ ప్యాకేజ్ ఫర్ ద బేసిక్ scheme saturation in the tribal majority villages was launched. Around 63,000 tribal dominated villages will be developed in about 550 districts at a cost of about 80,000 crore. సో 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఏంటి అని అంటే కనుక ఓవరాల్గా 550 జిల్లాల్లో మనకి ఉన్నటువంటి 63,000 ట్రైబల్ విలేజెస్ని, అంటే అరౌండ్ మోర్ దెన్ 5 crore ట్రైబల్ పాపులేషన్ని మనం ఏంటి అని అంటే కనుక ఎంపవర్ చేయాలి. సో వాళ్ళని కూడా డెవలప్మెంట్ అనేటువంటి పాత్రలో నడిపించాలి అనేటువంటిది ఆలోచన. అయితే ఇందులో మనం ఏంటి అని అంటే కనుక ఇట్ ఎయిమ్స్ టు అటైన్ సాచ్యురేషన్ ఇన్ ద క్రిటికల్ గ్యాప్స్. సాచ్యురేషన్ అంటే 100% కవరేజ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆలోచన అండి ఇక్కడ. ఇన్ ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ అండ్ ద లైవ్లీహుడ్ సెక్టార్. సో మొత్తం అన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ అన్నిటిలోనూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 25 interventions through implemented by various 17 ministries and as well as departments. సో కలిసి మనకి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ని, ఈ యొక్క ప్యాకేజ్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దీని అండర్లో మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక లైక్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద డ్రింకింగ్ వాటర్, హ్యావింగ్ ద రోడ్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిఫికేషన్. సో మొత్తం రకరకాలటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఈ అండర్లో 25 ఇంటర్వెన్షన్స్ అయితే కనుక మనకి గవర్నమెంట్ అయితే చేయాలి అనేటువంటిది ఆలోచన. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రమోట్ చేయడానికి మనకి ఏంటి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఆల్సో ఇనాగరేటెడ్ అరౌండ్ 40 EMRS అంటారండి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అండ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ అబౌట్ 25 EMRS వర్త్ 2,500 crore. సో 2,500 కోట్లు పెట్టి మనకి ఏంటి అని అంటే కనుక EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అయితే కనుక డెవలప్ చేయడం కూడా మనకైతే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ అయితే కనుక వేశారంటే పునాది అనేటువంటి దాన్ని ముందు వేశారు. సో ఇవన్నీ మీరు చూసినట్లయితే ఏంటి ఓవరాల్గా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీ యొక్క ఎంపవర్మెంట్కి లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్స్ని ప్రమోట్ చేయడము అండ్ అలాగే వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ని ప్రమోట్ చేయడము అనేటువంటిది సో ద గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఈ బై ఇంప్లిమెంటింగ్ దీస్ స్కీమ్స్, సో ది గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుందండి 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సో ద స్టేట్ షెల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్. ద స్టేట్ షెల్ ప్రమోట్ educational and economic interests of the scheduled caste, scheduled tribes and as well as other backward classes అని చెప్పేసి మనకు చెప్తుంది కదా. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ప్రమోట్ చేయడానికి, సో దట్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయడానికి EMRS అరౌండ్ 25 EMRS స్కూల్స్ని అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ అలాగే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండర్ వీళ్ళ గురించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉందండి, దట్ ఈస్ నోన్ యాజ్ PM జన్మాన్ స్కీమ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏంటి అని అంటే కనుక ట్రైబల్స్కి యొక్క ఎంపవర్మెంట్ గురించి రాసేటప్పుడు ఈ యొక్క ఇనిషియేటివ్స్ని మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకోవాలి. PM జన్మాన్ స్కీమ్ అని మనకి గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది. PM జన్మాన్ అంటే ప్రధానమంత్రి జనజాతి
ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పేసి మనకి పెట్టారండి. సో దాని అండర్లో మనకి అరౌండ్ 1300 కోట్లు పెట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఆ స్కీమ్ అండర్లో మనకి అయితే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క పిఎం జన్మాన్ అనేటువంటి స్కీమ్ మనకి ప్రైమరీలీ ఫర్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ ఉంటారు, లైక్ కాల్డ్ యాజ్ పీవీటీజీ అంటారు. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అర్థం అండి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ అంటే మామూలుగా ఇప్పుడు ట్రైబ్స్ ఆర్ యాక్చువల్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఆ విషయం మీకు తెలుసు. సో నౌ ఇట్ ఈస్ బేసికల్లీ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు బ్రింగ్ దెమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీ కదా. అయితే ఈ పీవీటీజీస్ అనేవాళ్ళు ఎవరంటే ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్లో ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమంటామంటే గవర్నమెంట్ వీళ్ళని ఒక సెపరేట్ కేటగిరీగా ట్రీట్ చేసి, సో ది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ని అందజేస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ని వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేస్తుందండి. ఇప్పుడు పీవీటీజీ అంటే ఎవరు మనకి, పీవీటీజీ స్టాండ్స్ ఫర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఈ యొక్క పిఎం జన్మాన్ స్కీమ్ దేని గురించి పెట్టారు, ఈ యొక్క పీవీటీజీ ఎంపవర్మెంట్ గురించి పెట్టడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ మరి ఇప్పుడు ఈ యొక్క పిఎం జన్మాన్ స్కీమ్ అండర్లో కూడా అరౌండ్ 1300 crore వర్త్ ప్రాజెక్ట్స్ని మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ లాంచ్డ్ ఫర్ ద ఫౌండేషన్ అయితే కనుక వాటికి కూడా మనకి అయితే లాంచ్ చేశారండి, ఫౌండేషన్ స్టోన్ వాటికి. అసలు ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు తెలియాల్సినటువంటిది అసలు పిఎం జన్మాన్ స్కీమ్ అంటే ఏంటి, వాట్ డస్ పిఎం జన్మాన్ స్కీమ్ స్టాండ్స్ ఫర్, ఇది ఎవరికి సంబంధించింది, ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ ప్రోగ్రామ్ అండర్లో ఏం చేస్తారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా. సో పిఎం జన్మాన్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ అండి. పిఎం జన్మాన్ స్కీమ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇది 2023లో మనకైతే కనుక లాంచ్ చేశారు. సో దిస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ హ్యాస్ బ్రాట్ ద అంబిషియస్ స్కీమ్ కాల్డ్ యాజ్ పిఎం జన్మాన్ స్కీమ్. సో జన్మాన్ స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఓకేనా అండి, దట్ ఈస్ ద స్కీమ్ నేమ్. ఆబ్జెక్టివ్ ఏంటి స్కీమ్కి, ఎయిమ్డ్ అట్ అప్లిఫ్టింగ్ ద పీవీటీజీస్. పీవీటీజీస్ అంటే ఎవరు, ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్లో ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక డిస్టింక్ట్ కేటగిరీగా మనకి ఏంటి అని అంటే కనుక కేటగరైజ్ చేశారు. సో దోస్ ఆర్ నోన్ యాజ్ పీవీటీజీస్. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ అప్లిఫ్టింగ్ ద పీవీటీజీస్, దట్ ఈస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. దిస్ స్కీమ్ మనకి ఈ యొక్క పిఎం జన్మాన్ స్కీమ్లో వీ హ్యావ్ బోత్ ద కంప్రైజింగ్ బోత్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి అండ్ అలాగే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కూడా మనకైతే కనుక ఉంటాయండి. అంటే వేర్ 100% మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొన్ని స్కీమ్స్లో మనకి ఏంటి అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ కలిపి 60:40 రేషియోలో అంటే నార్మల్ స్టేట్స్కి బర్డన్ అనేటువంటి వాటిని షేర్ చేసుకుంటారు. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీవీటీజీ కమ్యూనిటీస్. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి అరౌండ్ 11 క్రిటికల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశారండి. అంటే వీళ్ళ యొక్క ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఈ యొక్క 11 ఇంటర్వెన్షన్స్ అండర్లో మనకైతే ఉంటాయి. ఏ విధంగాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్లో ఉండేటువంటి పీపుల్. అంటే ఈ పీవీటీజీ కమ్యూనిటీస్ మనకి ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అలాగే సేఫ్ హౌసింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా అండ్ అలాగే రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. ఈ విధంగా మనకి ఏంటంటే 11 ఇంటర్వెన్షన్స్ని గవర్నమెంట్ అయితే కనుక దీని అండర్లో ఈ యొక్క పిఎం జన్మాన్ స్కీమ్ అండర్లో మనకి ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారండి. ఇట్ ఎన్కంపసెస్ వేరియస్ సెక్టార్స్ లైక్ సేఫ్ హౌసింగ్, యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం జన్మాన్ స్కీమ్. ఈ పిఎం జన్మాన్ స్కీమ్ మనకి 2023లో మనకైతే కనుక లాంచ్ చేయబడింది. సో దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ జార్ఖండ్ ఓన్లీ. సో దాని గురించే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ సో 1 year హ్యాస్ పాస్డ్ బై లాంచింగ్ ద పిఎం జన్మాన్ స్కీమ్ లాంచ్ చేసి మనకి ఏంటి అంటే కనుక 1 year అయితే కనుక అయ్యింది అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో అండ్ ఇప్పుడు ఈ పిఎం జన్మాన్ స్కీమ్ పర్టికులర్లీ ఎవరి గురించి కాన్సన్ట్రేట్ చేసింది, పీవీటీజీ గురించి.
నౌ యూ నీడ్ టు నో మస్ట్ అండ్ షుడ్ నో అబౌట్ పీవీటీజీ. అసలు పీవీటీజీస్ అంటే మనకి ఎవరు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అసలు ఈ పీవీటీజీ అనేటువంటి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మొట్టమొదటిసారి మనకి 1973 అండి, 1973. సో ద కేశవానంద భారతి కేస్ మనకి ఏంటి అని అంటే కనుక రావడం జరిగింది కదా, అదే ఇయర్లో అనమాట. దానికి దీనికి సంబంధం లేదు, అదే ఇయర్లో 1973లో మనకి ఏమైంది అని అంటే కనుక సో ద గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ కమిషన్ని కన్స్టిట్యూట్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ దేబర్ కమిషన్. DHEBAR దేబర్ కమిషన్ అనేటువంటి దాన్ని మనకి కన్స్టిట్యూట్ చేస్తే ఆ కమిషన్ మనకి ఏంటంటే ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్లో ఒక డిస్టింక్ట్ కేటగిరీని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, PTGs. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ యాజ్ ఏ డిస్టింక్ట్ కేటగిరీగా మనకి పెట్టడం జరిగింది. In the year 1973, Debar Commission has established the PTGs, particularly tribal groups, as a distinct categoryగా మనం ఏంటి అంటే కనుక క్రియేట్ చేసి వీళ్ళకి గవర్నమెంట్ అయితే కనుక బెనిఫిట్స్ని అందజేయాలి అని చెప్పేసి ఈ యొక్క సెపరేట్ కేటగిరీ లైక్ ద పీపుల్, ట్రైబల్ పీపుల్ వేర్ దే ఆర్ హ్యావింగ్ వెరీ లో లిటరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ మీద కన్సిడర్ చేసి మనకి ఏంటి అంటే కనుక పీటీజీస్ మీద చేశారండి. Then these groups are basically identified as less developed among the tribal communities. అంటే ఉన్న అందరి ట్రైబల్ కమ్యూనిటీస్లో కూడా మనకి ఏంటి అంటే కనుక వెరీ లీస్ట్ డెవలప్డ్ పీపుల్ని మనకి ఈ కేటగిరీలో ప్లేస్ చేస్తారు. ఆ తర్వాత 2006లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ PTG అనేటువంటి పేరుని రీనేమ్ చేసేసి PVTG అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. ఇది 2006లో మనకి జరిగింది. In 2006, the PTG renamed as PVTG by the Government of India. PVTG stands for ఇప్పుడు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ దగ్గర నుంచి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ దాకా మనం ఏంటి అని అంటే కనుక చేంజ్ చేయడం అయితే జరిగిందండి. మన ఇండియాలో మొత్తం ఓవరాల్గా రికగ్నైజ్ చేసినటువంటివి లేదా ఐడెంటిఫై చేసినటువంటి PVTG కమ్యూనిటీస్ మొత్తం 75. దిస్ వాజ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ బై UPSC ఇన్ 2022 అండి. 2022లో మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ PVTGs మీద క్వశ్చన్ అయితే కనుక అడిగారు. ఓకే, దేర్ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మొత్తం ఎంతమంది అంటే 75 PVTG కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారు, who are spread across 18 states and as well as union territories in India. And out of them ఆల్ ఓవర్ ఇండియాలో ఏ పర్టికులర్ స్టేట్లో మనకి PVTG కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నారు అని అంటే కనుక ఇట్ వాజ్ ఒడిస్సా. ఒడిస్సాలో మనకి ఏంటి అంటే కనుక దే హ్యావ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ PVTGs ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్, బీహార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జార్ఖండ్. ఈ యొక్క స్టేట్స్లో కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అయితే కనుక ఉన్నారండి. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలి అని అంటే PVTGs అంటే ఎవరు, PVTGs అసలు ఎప్పుడు వచ్చారు, PVTGs యొక్క డెవలప్మెంట్ గురించి ఒక మెయిన్ స్కీమ్ ఏం పెట్టింది గవర్నమెంట్, దట్ ఈస్ నోన్ యాజ్ PM జన్మాన్ స్కీము. PM జన్మాన్ స్కీమ్ అండర్లో మనకి ఏంటి అంటే కనుక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక లాంచ్ చేశారు రీసెంట్గానే. PM జన్మాన్ స్కీమ్ అండర్లో ఏంటంటే ఒకటే ఇంటర్వెన్షన్ కాదండి, మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. లైక్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడము, హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయడము, ఓకే, అండ్ అలాగే కనెక్టివిటీని పెంచడము, ఇలా మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటిది మనకి గవర్నమెంట్ తీసుకుని ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ చేయడమే ఇక్కడ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ PM జన్మాన్ స్కీమ్ అంటే ఏంటి. వాట్ ఆర్ PVTGs గురించి తెలియాలి, వాట్ ఈస్ మెంట్ బై PM జన్మాన్ స్కీమ్ అంటే ఏంటి అనేటువంటి తెలియాలి మీకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనకి లాంచ్ చేసినటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ధారతీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఇట్స్ లైక్ ఏ ప్యాకేజీగా మనకి ఏంటి అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. 80,000 కోట్లు ఖర్చు పెట్టి సో మొత్తం 550 డిస్ట్రిక్ట్స్ అండర్లో మనకి ఏంటి అంటే ఇక్కడికి మోర్ దాన్ 5 crore ట్రైబల్ పాపులేషన్ ఈ యొక్క డెవలప్మెంట్ ద్వారా బెనిఫిట్ పొందే విధంగా మనకి ఈ యొక్క ప్యాకేజ్ని అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ ఆర్టికల్, మనకి సెకండ్ ఆర్టికల్కి మనకు వెళ్ళిన తర్వాత చూసినట్లయితే ఇన్క్లూడ్ ద పర్సన్స్ with disabilities in the ABPMJAY scheme. Include the persons with disabilities in the ABPMJAY scheme అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అని అంటే కనుక there was one important network called as
నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ ఉందండి. సో వేర్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఇండర్ దిస్ పర్టికులర్ నెట్వర్క్. ఈ యొక్క నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ అండర్లో మనకి ఏంటి అంటే కనుక మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అయితే కనుక ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఏమని? ఈ యొక్క ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY స్కీమ్ ఉంది కదండి. ఈ యొక్క స్కీమ్లో మనం ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండర్ని కూడా యాడ్ చేయండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అందరినీ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్, మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ అందరినీ కూడా మనము దీంట్లో యాడ్ చెయ్యాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క రిక్వెస్ట్ని వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో దట్ మనకి ఈ యొక్క గ్యాప్ అనేటువంటిది, హెల్త్ ఈక్విటీ అనే గ్యాప్ అనేటువంటిది బ్రిడ్జ్ అవుతుంది అనేటువంటి. చూడండి, ద నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ విచ్ ఈస్ ఏ కోహర్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫెడరేషన్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ has approached the central government seeking the inclusion of persons with disabilities without any income or age criterion in the AB Ayushman Bharat Jan Arogya Yojana. What is this Pradhan Mantri Jan Arogya Yojana? And it is basically a insurance scheme manakidi. Insurance scheme where ప్రతి ఫ్యామిలీకి కూడా 5 lakh rupees ఇన్సూరెన్స్ కవర్ అయితే ఉంటుందండి. 5 lakh rupees per family per year. Please be very clear. 5 lakh rupees per family per year అయితే కనుక మనకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన అండర్లో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫర్ సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ కేర్, మనకి లైక్ ఎనీ సర్జరీ కానివ్వండి, ఎనీ డే కేర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక దీంట్లో కవర్ అయితే అవుతాయి. సో యూ కెన్ రీడ్ ద డీటెయిల్డ్ గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అయితే స్టడీ చేయొచ్చు మీరు. అయితే వీళ్ళందరినీ కూడా అంటే ఇన్కమ్ క్రైటీరియా కన్సిడర్ చేయకుండా all the persons with disabilities need to be added under this scheme so that they will be beneficial from this particular scheme అని చెప్తున్నారు. At the same time మీరు చూసినట్లయితే కనుక it basically covers the hospitalization to around 12 crore poor population and vulnerable families, approximately 55 crore beneficiaries that form the bottom 40% of the total Indian population. Please be very clear. అంటే అర్థమైంది అంటే కనుక సో ద బాటమ్ 40% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి కవర్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కూడా మనకి ద గవర్నమెంట్ చెప్తోందండి. దిస్ గ్రూప్ నోటెడ్ దాట్ విత్ వెరీ పూర్ అండ్ ఇన్యాక్సెసిబుల్ ప్రైవేట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ద మినిమల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ high premiums, the healthcare expenses are pushing individuals with disabilities into heavy debts and poverty because of due to the rising out of pocket expenditures. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ అంటే మన జేబులోంచి తీసి మనం ఖర్చు పెట్టాల్సినటువంటివి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఎవరికి? పర్టికులర్లీ ది పీపుల్ విత్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి మనకి ఏంటి అని అంటే కనుక విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ అలాగే ఈ ఇన్సూరెన్స్ కవర్స్ అనేటువంటివి సో దే ఆర్ ఇన్యాక్సెసిబుల్ టు దీస్ పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మెజారిటీ ఆఫ్ ద బెనిఫిషరీస్కి దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ సో దట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ అనేటువంటి అవేర్నెస్ కూడా ఏంటి అంటే చాలామందికి లేదు అని చెప్పి ఈ యొక్క గ్రూప్ వాళ్ళ యొక్క ఇష్యూస్ని హైలైట్ చేస్తున్నారండి. హైలైట్ చేస్తూ ఈ యొక్క హెల్త్ గ్యాప్ని మనం ఏంటంటే బ్రిడ్జ్ చెయ్యాలి అని అంటే వీ హ్యావ్ టు షుడ్ ఆల్సో ఇంక్లూడ్ దెమ్ అండర్ దిస్ పర్టికులర్ కవరేజ్. ఈ యొక్క స్కీమ్ అండర్లో మనము వీళ్ళను కూడా బెనిఫిషరీస్ అయితే చెయ్యాలి అని చెప్పి ఈ యొక్క గ్రూప్ అయితే రిక్వెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ. ద నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ హ్యాస్ అప్రోచ్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ seeking the inclusion of the persons with disabilities without any income or any age criterion in the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. ఎటువంటి ఏజ్ క్రైటీరియాన్, ఎటువంటి ఇన్కమ్ క్రైటీరియాన్ లేకుండా మొత్తం అందరినీ కూడా if they have been identified, recognized as a person with disability గా రికగ్నైజ్ అయినట్లయితే కనుక they have to be included under this particular scheme and then the beneficiary ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మనకి ది గవర్నమెంట్ అయితే ఈ యొక్క గ్రూప్ నేషనల్ డిజేబిలిటీ నెట్వర్క్ అయితే కనుక అడుగుతున్నారండి.
ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక అసలు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి దాన్ని మనకి ఎప్పుడు లాంచ్ చేశారు, అసలు ఈ స్కీమ్ యొక్క ఆలోచన ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఇట్స్ బేసికల్లీ ద బర్డన్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ మధ్యన 60:40 రేషియోలో మనకి బర్డన్ షేర్ చేస్తూ, సో ది గవర్నమెంట్స్ ఏంటి అని అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ని మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి. ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ హెల్త్ స్కీమ్ దట్ ప్రొవైడ్స్ యాన్యువల్ హెల్త్ కవరేజ్ ఆఫ్ అబౌట్ 5 lakh rupees పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. అంటే ఒక ఫ్యామిలీకి మనము 5 lakh rupees అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము పర్ ఇయర్ అనమాట. అంటే ఆ పర్టికులర్ మనీ వరకు ఆ యొక్క ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ అయితే ఉండాలి. ఆ యొక్క మనీ వరకు ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ కవర్ని పొందొచ్చు అనమాట. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్జరీస్ కానివ్వండి, లైక్ ఎనీ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి కవర్ అవుతాయి. సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా ఈ యొక్క స్కీమ్ అండర్లో మనకి కవర్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి 2018లో మనకి గవర్నమెంట్ అయితే లాంచ్ చేసిందండి. దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ హెల్త్ కవరేజ్ ఫర్ ద సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెరిషరీ కేర్. It offers cashless and paperless access to services at the public and private hospitals. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక లైక్ బోత్ ద పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండర్లో మనకి క్యాష్లెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయాలి పీపుల్కి అనేటువంటిది ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో దట్ ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, అంతే కదా. ఇప్పుడు గవర్నమెంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ పాకెట్లోంచి తీసి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. సో దట్ వాళ్ళు ఆ మనీని వేరే వాటికి ప్రొడక్టివ్ వాటికి ఉపయోగించుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి ఉపయోగించడం అయితే చేయడం వల్ల వాళ్ళ యొక్క జనరేషన్ మొత్తం మనకి ఏంటి అని అంటే కనుక చేంజ్ అవ్వడం, ఎంపవర్ అయితే అవుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మనకి ఆబ్జెక్టివ్. ఇక్కడ ఫండింగ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ద ఫండింగ్ ఫర్ ద స్కీమ్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ 60:40. అంటే 60 rupees సెంట్రల్ గవర్నమెంట్ పెడితే 40 rupees స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. For all the states and UTs with their own legislature, 90:10 in the northeastern states. Northeastern states and certain Himalayan states మనం తీసుకున్నట్లయితే కనుక అక్కడ మాత్రం 90:10 నడుస్తుంది. అంటే 90 rupees ఫర్ ఎవరీ 100 rupees తీసుకుంటే 90 rupees మనకి సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, 10 rupees వచ్చి ఆ పలానా స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక పెట్టాలి. మరి ఈ యొక్క ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటిది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ హెల్త్ అథారిటీ అనేటువంటి దాన్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. నాట్ యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ బట్ యాజ్ ఎ సొసైటీ దట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో మనకి నేషనల్ హెల్త్ అథారిటీ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ యొక్క ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి స్కీము ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి మనకి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క నేషనల్ హెల్త్ అథారిటీ. ద నేషనల్ హెల్త్ అథారిటీ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్ యాజ్ అన్ అటానమస్ ఎంటిటీ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఫర్ ఇన్ అలియన్స్ విత్ దట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్ తోటి కలిసి కొలాబరేట్ చేస్తూ ఈ యొక్క నేషనల్ హెల్త్ అథారిటీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ని, ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని మనకి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ స్టేట్ లెవెల్లో మనకి ఎవ్రీ స్టేట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టేట్ హెల్త్ ఏజెన్సీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ SHA, స్టేట్ హెల్త్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద అపెక్స్ బాడీ ఆఫ్ ద state government which is responsible for the implementation of the Ayushman Bharat Pradhan Mantri Jana Arogya Yojana in the states. So state governments లో మనకి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేయడానికి చూసుకునేటువంటి హైయెస్ట్ అథారిటీ మనకి స్టేట్ హెల్త్ ఏజెన్సీ అండి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ తీసుకుంటే కనుక మనకేమో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ హెల్త్ అథారిటీ. సో స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేసేటువంటిది ఏంటి అని అంటే కనుక SHA, దట్ ఈస్ నోన్ యాజ్ స్టేట్ హెల్త్ ఏజెన్సీ అంటాం అనమాట. ఎస్, అయితే ఇప్పుడు కాంటెక్స్ట్ అంతా ఏంటి, ఎవరిని యాడ్ చేయమని దీంట్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని యాడ్ చేయమని. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి
వాళ్ళని కూడా మనకి ఎంపవర్ చేయడానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ అయితే కనుక తీసుకుని వచ్చింది. దట్ ఈస్ నోన్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. 2016లో మనకి ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ పార్లమెంట్ మనకి తీసుకొచ్చినటువంటి చట్టం పేరే ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అండి. సో చూడండి, ఇట్ వాజ్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్ టు గివ్ ఎఫెక్ట్ టు ద దిస్ ఇస్ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఇప్పుడు ఇండియాలోనే కాదండి, ప్రపంచం మొత్తంలో కూడా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని మనకి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి అంతర్జాతీయంగా ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అయితే కనుక మనం సైన్ చేసాము. మనం అయితే చేయడం జరిగింది ప్రపంచం మొత్తం కూడా. దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. అంటే వాళ్ళ యొక్క హక్కులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క హక్కుల్ని వాళ్ళకి ఏమేమి ఉంటాయి అనేటువంటి దాన్ని కంప్లీట్లీ మనకి రాసుకొస్తూ ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో which India ratified in the year 2007. సో మనము ఇలాగే అడుగుతారండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పేసి అడుగుతారు. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక వెదర్ ఇండియా సిగ్నేటరీయా కాదా అనేటువంటిది. ఎస్, ఇండియా ఈజీ సిగ్నేటరీ అండి. మనం ఏంటి అని అంటే కనుక దాన్ని రాటిఫై చేసాము, అక్కడ కన్వెన్షన్ని రాటిఫై చేసి మన కంట్రీలో ఆ యొక్క మనం ఏవైతే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిల్లో మనం ఏంటంటే మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ బ్రాటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అయితే కనుక తీసుకుని వచ్చారనమాట. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటి దాన్ని మనకి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చింది. ఎస్, ఇట్ రీప్లేస్డ్ ద ఎర్లియర్ యాక్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995. అయితే వే బ్యాక్ మనకు ఆల్రెడీ పార్లమెంట్ 1995లోనే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చిందండి. బట్ కానీ ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఆర్ యూ కెన్ సే ఇట్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ అనమాట. అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క నీడ్స్ని, ఆ యొక్క పీపుల్ యొక్క నీడ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యాక్ట్ ఇంకా ఎఫెక్టివ్గా అడ్రస్ చేయలేకపోయింది. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో మోడర్న్ యాక్ట్, బికాస్ ద మోడర్న్ ప్రాబ్లమ్స్ రిక్వైర్స్ మోడర్న్ సొల్యూషన్స్ అని చెప్పేసి కొత్త యాక్ట్ని మనకి తీసుకుని వచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. చూడండి, ఇక్కడ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటిది మన పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్. ఎందుకు చేశాము? అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిసి చేసుకున్నటువంటి కన్వెన్షన్ని మనం కూడా దానికి కూడా కట్టుబడి ఉండాలి. మనం కూడా దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇంటర్నేషనల్ లా రిలేటెడ్ ప్రొవిజన్స్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్ లోకల్లీ అని చెప్పి ఒక డొమెస్టిక్ లాని మనం తీసుకురావడం జరిగింది. ఆ డొమెస్టిక్ లా పేరే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఇక్కడ ఏమేమి తెలియాలి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ తెలియాలి. దెన్ అలాగనే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 విషయం తెలియాలి మీకు. దెన్ ఇంతకుముందు ఏ యాక్ట్ ఉండేది ఇదంతా కూడా మీకు, ఎందుకంటే జిఎస్ పేపర్ 2లోనే వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అని ఒక ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందండి జిఎస్ పేపర్ 2లో వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. దాంట్లో మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్. సో మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అడిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో అండ్ అనదర్ డిస్టింక్ట్ ఫీచర్ ఏంటంటే దిస్ 2016 యాక్ట్ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ ఫ్రమ్ ద 7 to 21. ఎర్లియర్ 1995 యాక్ట్లో మనకి ఓన్లీ కేవలం 7 డిజేబిలిటీస్ మాత్రమే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. బట్ కానీ 2016 యాక్ట్లో ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్ అరౌండ్ 21 డిజేబిలిటీస్. అంటే కవరేజ్ అనేటువంటి దాన్ని ఇంకా పెంచింది. సో వన్స్ ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని, అంటే ఎవరెవరిని డిజేబిలిటీగా మేము కన్సిడర్ చేస్తాము ఎలా ఉంటే కనుక అనేటువంటి దాన్ని 21 డిజేబిలిటీస్ని గవర్నమెంట్ అయితే కనుక రికగ్నైజ్ చేశారండి. అండ్ ఈవెన్ దిస్ యాక్ట్ హ్యాస్ ఆల్సో ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు మనకి టు ప్రమోట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్. ఎస్,
సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్లో మనం రిజర్వేషన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడము, అలాగే గవర్నమెంట్ జాబ్స్లో మనం ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పవర్స్ అన్నీ కూడా ఈ యాక్ట్ నుంచి మనకి డెరైవ్ అవుతాయి. ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం దేన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బికాస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ ఆర్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఇట్స్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పి. అండ్ అలాగే మనకి 2 days బ్యాక్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా వచ్చిందండి. మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ మాట్లాడుతూ సో విమెన్ విత్ డిజేబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారనమాట. విమెన్ విత్ డిజేబిలిటీస్ ఆర్ మోర్ ఈజీ టార్గెట్స్ ఈ రోజున, పర్టికులర్లీ ఫర్ సెక్షువల్ అబ్యూజ్ అని చెప్పేసి మనకి చంద్రచూడ్ అయితే మాట్లాడుతున్నారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వేర్ వీ హ్యావ్ డిస్కస్డ్. అక్కడ మనం ఏంటంటే ఇంపార్టెంట్ ఛాలెంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద విమెన్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనం అక్కడ చూసాము. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దాట్ యాజ్ వెల్. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. సో ఇక్కడ మనకి ఏమేమి తెలియాలి? రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ తెలిసేసుకోవాలి. నెక్స్ట్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పరిస్థితి ఏంటి, సో మనకి ఫండింగ్ అనేటువంటిది ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. సో ఇట్ ఈస్ బోత్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట మనకి. అండ్ అంతకుముందు ఏం చూసాము? ప్రధానమంత్రి పిఎం జన్మాన్ స్కీమ్ ఏంటి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏంటి, ట్రైబల్ గ్రూప్స్ రిలేటెడ్ థింగ్స్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అక్కడ చూడడం జరిగింది. దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, మనకి మైగ్రెంట్ బోట్ ట్రాజడీ ఆఫ్ ద జీబౌటీ. అరౌండ్ 48 డెడ్, 75 ఆర్ స్టిల్ మిస్సింగ్ సేస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్. సో రీసెంట్గా మనకి ఈ యొక్క మైగ్రేషన్ కారణంగా, వన్ ఆఫ్ ద మైగ్రేషన్స్ వల్ల మనకి ఏంటంటే సేఫ్ మైగ్రేషన్ అనేటువంటిది జరగక మనకి అరౌండ్ 45 పీపుల్ అయితే కనుక వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోయారండి. 75 పీపుల్ ఏంటి అని అంటే కనుక స్టిల్ మిస్సింగ్ అని చెప్పి IOM వాళ్ళు రీసెంట్గా చెప్తున్నారు. పర్టికులర్లీ ద మైగ్రెంట్ బోట్ ట్రాజడీ ఆఫ్ ద జీబౌటీ. మీరు చూసినట్లయితే ఇక్కడ రెస్క్యూ వర్కర్స్ సెర్చ్డ్ ఆన్ వెన్స్డే ఫర్ 75 పీపుల్ బిలీవ్డ్ మిస్సింగ్ ఆఫ్టర్ స్మగ్లర్స్ ఫోర్స్డ్ దెమ్ టు స్విమ్ ఇన్ ద ఓపెన్ సీ ఆఫ్ ద జీబౌటీ కోస్ట్. జీబౌటీ అనేటువంటిది ఒక దేశం అనమాట, మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర మనకైతే కనుక ఉంటుంది. సో అయితే జీబౌటీ దగ్గర మనకి ఏమైంది అని అంటే కనుక ఈ యొక్క పీపుల్ని ద స్మగ్లర్స్ దేర్ హ్యావ్ ఫోర్స్డ్ దెమ్ టు స్విమ్. సో వాళ్ళందరినీ కూడా ఏంటి అని అంటే కనుక ఫోర్స్ఫుల్గా, సో వాళ్ళని ఏంటి అంటే స్విమ్ చేయడం వల్ల వల్ల వీళ్ళు ఏంటి అంటే మునిగిపోయి చనిపోవడమును, ఇంకొంతమంది ఏంటి అని అంటే కనుక స్టిల్ మిస్సింగ్ అండి. ద యునైటెడ్ నేషన్స్ మైగ్రేషన్ ఏజెన్సీ హ్యాస్ స్టేటెడ్ with around 48 are confirmed dead. It is the second such deadliest disaster on this route this year. The International Organization for Migration has stated. The International Organization for Migration మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఈవెన్ సెకండ్ డిజాస్టర్గా, మనకి సెకండ్ డెడ్లియెస్ట్ డిజాస్టర్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తున్నారండి. సో చూడండి, అరౌండ్ 75 పీపుల్ బిలీవ్డ్ మిస్సింగ్ ఆఫ్టర్ ద స్మగ్లర్స్ ఫోర్స్డ్ దెమ్ టు స్విమ్ ఇన్ ద ఓపెన్ సీ ఆఫ్ ద జీబౌటీస్ కోస్ట్, ద UN మైగ్రేషన్ ఏజెన్సీ సెడ్. అసలు ఏదైనా మరి కంట్రీ వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా ఏం గుర్తు రావాలి? మ్యాప్ గుర్తు రావాలి. సో మ్యాప్లో చూసుకున్నట్లయితే కనుక జీబౌటీ చూడండి మనకి ఎక్కడ ఉన్నది, ఇది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర మీకు, సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం. Somalia.
3 కంట్రీస్ తోటి మనకి జీబౌటీ బార్డర్ అవుతుందండి. వరల్డ్ జియోగ్రఫీ, వరల్డ్ మ్యాప్ అనేటువంటిది మనకి అంటే ఎప్పుడైనా కూడా వరల్డ్ కంట్రీస్ ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మ్యాప్ ద్వారానే మనం నేర్చుకోవాలి. మ్యాప్ లేకుండా మనం ఏంటి అని అంటే కనుక వరల్డ్ జియోగ్రఫీని చదవాలి అని అంటే కనుక ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఇట్స్ ఆఫ్ నో యూజ్. సో ఎందుకంటే మ్యాప్ ద్వారా చదవటం వల్ల ఏంటి అని అంటే స్మార్ట్ వర్క్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రేపటి రోజున ఇప్పుడు మనం జీబౌటీ గురించి మాట్లాడుకోగానే ఆ రోజు బోట్లో సమ్ అరౌండ్ బోట్ ట్రాజడీ అది జరిగి మనకి ఒక 75 మంది సో మిస్సింగ్ అయితే అయ్యారని అనేటువంటి విషయం అంతా గుర్తొచ్చి మీకు ఇమీడియట్గా ఈ మ్యాప్ అనేటువంటిది అలర్ట్ అవుతారనమాట, మైండ్లోకి వచ్చేసేయాలి మనకి. లైక్ బాబ్ అల్ మాందేబ్ స్ట్రైట్ ఎక్కడ ఉంది మనకి అనేటువంటి ఆస్పెక్ట్ గురించి తెలియాలి. గల్ఫ్ ఆఫ్ అదెన్ పరిస్థితి ఏంటి, జీబౌటీ ఏ కంట్రీస్ నుంచి మనకి ఏ కంట్రీస్ని బార్డర్ చేస్తుంది, బికాజ్ జీబౌటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ అండి మనకి, అందుకని చెప్పేసి. ఓకేనా, ఎరిట్రియా పరిస్థితి ఏంటి, ఎథియోపియా పరిస్థితి ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి సొమాలియా సిచ్యువేషన్ ఏంటి, ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మీరు స్టడీ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెడ్ సీ. సో మనకి ఇదిగోండి ఇటువైపు గల్ఫ్ ఆఫ్ అదెన్ ఉంది కదా, మనకి మ్యాప్లో చూపించట్లేదు, అవతల వైపున ఇంకొక రెడ్ సీ అనేటువంటిది ఉంటుంది. ఈ రెండింటి మధ్య కూడా మనకు ఉంది, సెపరేటెడ్ ఫ్రమ్ ద అరేబియన్ పెనిన్సులా బై సంథింగ్ కాల్డ్ యాజ్ బాబ్ అల్ మాందేబ్ స్ట్రైట్. ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బాబ్ అల్ మాందేబ్ స్ట్రైట్ అంటాం అనమాట ఇది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ జీబౌటీ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఫార్వర్డ్, మరి ఎవరు మాట్లాడుతున్నారు, ఇట్ ఈస్ ఐఓఎం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఐఓఎం స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అని చెప్పేసి ఉందన్నమాట మనకి. ఐఓఎం అనేటువంటి బాడీ ఉంది, ఐఓఎం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఐఓఎం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, the organization that provides services and the advice concerning the migration to the governments and as well as migrants. అంటే సేఫ్ మైగ్రేషన్ని ప్రమోట్ చేయడానికి ఎప్పుడైనా మనకి ఏంటి అని అంటే కనుక అడ్వైజెస్ కావాలి అని అంటే గవర్నమెంట్స్కి కానివ్వండి, లేకపోతే డైరెక్ట్లీ టు ద మైగ్రెంట్స్ మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ వాళ్ళు అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి 1951లో ఎస్టాబ్లిష్ చేయబడింది విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జెనీవా, స్విట్జర్లాండ్లోనే అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మీరు ఐఓఎంలో తీసుకున్నట్లయితే అరౌండ్ 175 మెంబర్ స్టేట్స్ ఉన్నారు అండ్ 8 అబ్జర్వర్ స్టేట్స్ అయితే కనుక ఉన్నారండి దీంట్లో. ఈవెన్ రిపోర్ట్స్ కూడా ఒక్కసారి మనకు అడుగుతూ ఉంటారు. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని, మైగ్రేషన్ హెల్త్ యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటి అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకి గవర్నమెంట్ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ వాళ్ళు అయితే కనుక పబ్లిష్ చేస్తారు. సో చూడండి, ఐఓఎం అనేది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ ఐఓఎం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్. మరి జీబౌటీలో అలా జరిగింది సిచ్యువేషన్ కాబట్టి జీబౌటీ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ద మ్యాప్, జాగ్రఫికల్ లొకేషన్స్ ఏవేంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని మనం కవర్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ నౌ. ఎస్, మనకి ఈ యొక్క రూట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ రూట్ అండి. లైక్ మనకి migrants particularly they have hard risking their lives and they are migrating from one country to another country because of due to various reasons, maybe in that particular country లో వైలెన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే కనుక మనకి కాన్ఫ్లిక్ట్స్, వీటి వల్ల రకరకాల రీజన్స్ వల్ల పీపుల్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హార్ష్ రూట్స్ని తీసుకోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఇంకా వేరే ఆప్షన్ అనేటువంటిది లేకుండా. ఎస్, so these are the important points that you are expected to know. Moving forward to the next one, surplus rains to help reduce the food inflation raise the demand. Yes, ఈ యొక్క ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే సో ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక వర్షాలు బాగా పడటం వల్ల అంటే నార్మల్ కంటే కూడా ఎక్కువ అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ విట్నెస్ అవ్వటం వల్ల పంటలు అవి కూడా బాగా పండుతున్నాయి. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే కనుక ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి ఈ యొక్క సప్లై షార్టేజ్ అనేటువంటిది రాకపోవచ్చు 90%, బికాస్ వీ హ్యావ్ ఎడిక్వేట్ ప్రొడక్షన్. మనకు ఉన్న మూలాన మనకి ఏంటంటే కనుక ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటి అని అంటే కనుక సో ద ఫుడ్ ఐటమ్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో, ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి అనేటువంటిది ఇక్కడ ఆలోచన అండి. ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారనమాట. ఎస్, మనకి లాంగ్ పీరియడ్ యావరేజ్ కన్నా కూడా ఎల్పిఏ అంటారు, లాంగ్ పీరియడ్ యావరేజ్
ఈ యొక్క లాంగ్ పీరియడ్ యావరేజ్ కన్నా కూడా మనకి ఈ ఏడాది వర్షాలు వచ్చేసి 8% ఎక్కువ అయితే విట్నెస్ అయ్యింది అని చెప్పేసి మనకి ఈవెన్ ఐఎండి వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే రిజర్వాయర్స్లో కూడా మనకి వాటర్ లెవెల్స్ అనేటువంటివి కెపాసిటీ విత్ ద కెపాసిటీ మనకి ఫుల్ కెపాసిటీ తోటైతే ఉన్నాయి అని కూడా మనం చెప్పడం జరుగుతుందండి. సో యాజ్ ఏ రిజల్ట్ మనకి దీనివల్ల ఏంటి అని అంటే కనుక ఫుడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫుడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుంది అంటే కనుక వెన్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఈజ్ మోర్, సో సప్లై షార్టేజెస్ అనేటువంటివి తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఫుడ్ ప్రైజెస్ అనేటువంటివి తగ్గుతాయి అని కూడా మనకి చెప్తున్నారు. అండ్ ఈవెన్ రాబోయేటువంటి రబీ క్రాప్స్కి సంబంధించి కూడా గుడ్ ప్రాస్పెక్ట్స్ అయితే ప్రొజెక్షన్ అయితే కనుక బాగానే ఉంది అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్పడం జరుగుతుంది. సర్ప్లస్ రైన్స్ టు హెల్ప్ రిడ్యూస్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్, రైజ్ ద డిమాండ్. సో మన యొక్క అగ్రారియన్ ఎకానమీ కాబట్టి మనకి వేర్ వీఆర్ డిపెండెంట్ అపాన్ రైన్ఫాల్, మంచి మాన్సూన్ అనేటువంటిది రావటం వల్ల, మంచి వర్షాలు అనేటువంటివి పడటం వల్ల ఏమవుతుందంటే కనుక సో ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ, ఫార్మర్స్ విల్ బీ హ్యాపీ బికాస్ దేర్ సో వాళ్ళ యొక్క పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి కూడా మనకి ఏంటి అంటే కనుక తిరిగి రావడం జరుగుతాయి. అండ్ ఫుడ్ సెక్యూరిటీ, మన దేశంలో ఫుడ్ సెక్యూరిటీ అనేటువంటిది కూడా మనకి ప్రమోట్ అవుతుంది. ఎస్, అట్ ఏ టైమ్ వెన్ వీ సీ ద కంట్రీస్ లైక్ సొమాలియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కంట్రీస్ మీరు చూసినట్లయితే కనుక ఇప్పుడు సుదాన్ కానివ్వండి, సొమాలియా కానివ్వండి, ఇక్కడ దేర్ వాజ్ ఏ హ్యూజ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేసిందనమాట. ఓకే, అండ్ ఈవెన్ దెర్ ఆర్ సర్టెన్ కంట్రీస్ లైక్ జింబాబ్వే, కొన్ని దేశాలు ఏంటంటే అక్కడ ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఇది చేయలేక ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ని వీటిని కూడా చంపేసి వాటిని ఫుడ్గా పీపుల్కి ప్రొవైడ్ చేస్తున్నాయి అక్కడ గవర్నమెంట్స్. సో మరి అంత దీన పరిస్థితుల్లో మనకి ఆఫ్రికా దేశాలు అయితే కనుక ఉన్నాయి, ప్రపంచం అయితే కనుక ఉన్నప్పుడు మరి ఇండియాలో అగ్రికల్చర్ యొక్క రోలు అండ్ ఫార్మర్స్ యొక్క రోలు ఎంత ఉంది సో అనేటువంటి దాన్ని మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్, వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎస్ అండి, సో దీస్ ఆర్ సంథింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విత్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. The surplus rains have helped reduce the food inflation and as well as the rise the demand కూడా మనకి ఏంటి అంటే పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్లో మనకి చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు చూసినట్లయితే ఇండియా కాల్స్ ఫర్ రిస్ట్రెయింట్ యాజ్ ద అటాక్స్ ఎస్కలేట్ ఇన్ ద వెస్ట్ ఏషియా. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక వెస్ట్ ఏషియన్ రీజన్ లైక్ పర్టికులర్లీ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ అండ్ దెన్ ఇరాన్, మనకి ఏంటంటే ఈ దేశాల మధ్యనటువంటి కాన్ఫ్లిక్ట్ రోజు రోజుకి మనకి పెరగడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి అండ్ వైలెన్స్తో కూడుకున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిసైల్ అటాక్స్ ఇవి కూడా క్యారీ అవుట్ చేయడం వల్ల సివిలియన్ పాపులేషన్ కూడా దీనివల్ల మనకి ఏంటంటే ఎఫెక్ట్ అవుతున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా చెప్పేటువంటిది ఏంటంటే కనుక సో ఇండియా ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ డీప్లీ కన్సర్న్డ్ విత్ రెస్పెక్ట్ టు ద సిచ్యువేషన్ ఇన్ ద వెస్ట్ ఏషియా అండ్ ఎనీ ప్రాబ్లం. ఆ రోజున మొన్నమేమో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో చెప్తున్నాము అండ్ అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మనం చెప్పడం జరుగుతుంది ఏంటంటే డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ ద్వారానే మనకి ఏంటి అని అంటే సొల్యూషన్స్ అనేటువంటివి వస్తాయి తప్ప బ్యాటిల్ గ్రౌండ్లో బ్లడ్ షెడ్ చేయటం వల్ల మనకి సొల్యూషన్ అనేటువంటిది ఎప్పటికీ రాదు. అన్నెసెసరీగా సివిలియన్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతున్నారు, చిల్డ్రన్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్, విమెన్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో అసలు ఈ కాన్ఫ్లిక్ట్కి పార్టీ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నెసెసరీగా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. సో ఈ చిల్డ్రన్ మనం తీసుకుంటే వాళ్ళ యొక్క దేర్ లైఫ్స్ ఆర్ గెటింగ్ బీయింగ్ రిస్క్, దేర్ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ గెటింగ్ స్పాయిల్డ్, హెల్త్ ఈజ్ బీయింగ్ డిస్టర్బ్డ్. ఇలా కాకుండా ఏం చేయాలి, డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ ద్వారా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నట్లయితే కనుక మనకి పీస్ అనేటువంటిది ప్రమోట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇండియా అయితే చెప్తోందండి. సో చూడండి, ఇండియా ఈజ్ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ ద ఎస్కలేటింగ్ సిచ్యువేషన్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ రీజియన్ ఆఫ్టర్ ద ఇరాన్ ఫైర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ దట్ హిట్ ద టార్గెట్స్ ఇన్ అండ్ అరౌండ్ ద క్యాపిటల్ టెల్ అవీవ్. టెల్ అవీవ్ అనేటువంటి క్యాపిటల్ దేనిది అంటే ఇజ్రాయిల్ క్యాపిటల్ అండి. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ అర్జ్డ్ దట్ ద కాన్ఫ్లిక్ట్ షుడ్ నాట్ టేక్ ఏ వైడర్ రీజనల్ షేప్. సో ఇప్పుడు మొత్తం ఆ యొక్క కంప్లీట్ రీజియన్కి మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అవ్వకూడదు, ద ఎంటైర్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి స్ప్రెడ్ అని చెప్తున్నారు. వీఆర్ డీప్లీ కన్సర్న్డ్ అట్ ద ఎస్కలేషన్ ఆఫ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ ద వెస్ట్ ఏషియా అండ్ రీటరేట్ అవర్ కాల్ ఫర్ రిస్ట్రెయింట్ బై ఆల్ కన్సర్న్డ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్. సో సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ బేసికలీ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కూడా మనకి అదే కదండి చెప్తుంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెనీవా కన్వెన్షన్స్, unarmed people, civilians. సో
సో విమెన్, చిల్డ్రన్, దే నీడ్ టు బి ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. The official response came hours after Iran launched around 200 missiles at Israel that hit the targets in the Tel Aviv and as well as others. India has also advised its citizens to avoid the all non-essential travel to Iran. In an advisory, the ministry has urged the Indian nationals residing in Iran to remain vigilant and stay in contact with the Indian embassy in Tehran. సో ఇరాన్లో ఉండేటువంటి పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో, బికాస్ వీ హ్యావ్ ఏ హ్యూజ్ డయాస్పోరా అండి, మన యొక్క ఇండియన్ వర్క్ ఫోర్స్ చాలా చోట్ల వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా మనకి ఏంటి అంటే కనుక సెటిల్ అయితే అయ్యి ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక అడ్వైజరీ అయితే కనుక ఇష్యూ చేస్తున్నారు. అన్నెసరీ ట్రావెల్ టు ఇరాన్ అయితే కనుక చేయకండి. అండ్ అలాగే టెహరాన్ ఎంబసీలో మనకి ఇండియన్ ఎంబసీకి స్టే ఇన్ టచ్ విత్ ఇట్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హెల్ప్ సో జస్ట్ కాంటాక్ట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. Israel's war with the Hamas in the Gaza Strip will turn a year old on October 7th, and Tuesday's missile attacks by Iran has broadened the conflict. Overall మనకి చూసినట్లయితే కనుక సో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ అండి. ద ఎంటైర్ జిస్ట్ ఏంటి అని అంటే కనుక వాట్ ఎవర్ ద కాన్ఫ్లిక్ట్ ఈస్, అవర్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్. లైక్ బీట్ లైక్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అయినా, లేకపోతే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, అది ఏదైనా కూడా ఏంటంటే కనుక మనం చెప్పేటువంటిది ఒకటే, డైలాగ్ అండ్ డిప్లొమసీ, డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమసీ, పీస్ఫుల్ రిజల్యూషన్ నీడ్ టు బి ద ఓన్లీ వే అవుట్. బికాస్ రీసెంట్గా మొన్న ఈవెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ కూడా మనకైతే కనుక జరిగింది కదండి, వేర్ మరి ఈ యొక్క వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ప్రపంచం మొత్తం ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అవి పెరిగిపోవడం వలన మనకి ఏంటంటే మొన్న కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ రోజున అదే మనకి క్యాంపెయినింగ్ అనేటువంటిది చేశారు. లైక్ పీస్ఫుల్ వేస్లోనే మనం ఏంటి అని అంటే కనుక ఇష్యూస్ని సెటిల్ చేసుకోవాలి, అంతే తప్ప మనం ఏంటంటే కనుక అన్నెసెసరీ వైలెన్స్, అన్నెసెసరీగా సివిలియన్ పాపులేషన్ని ఎఫెక్ట్ చేయడము అనేటువంటిది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారండి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ఇండియా స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ ఎస్కలేషన్ సిచ్యువేషన్ ఇన్ ద వెస్ట్ ఏషియా. It stated that it should be addressed only through dialogue and as well as diplomacy ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయాలి అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే ఇదైతే చెప్పడం జరిగింది. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్, మనకి బిఫోర్ గోయింగ్ టు దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. NCERTs ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ బిల్డింగ్ బ్లాక్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనము NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. బికాజ్ ఎందుకంటే NCERTs స్టడీ చేయడం చాలామందికి ఇట్స్ లిటిల్ టఫ్ అని చెప్పేసి కాంప్రిహెన్సివ్గా కవరేజ్ ఉండడానికి మనం ఈ NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే లాంచ్ చేసాము. ఇది మీకు కేవలం మీకు 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా ఆఫర్ మీకు 4,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్. సో ద మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. Yes, moving forward to the next one. What special status is Ladakh seeking అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఇట్ ఈస్ లైక్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద 5th and as well as the 6th షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి అయితే కనుక ఇందులో మాట్లాడారు. అండ్ అలాగనే మనకి ఏంటి అంటే కనుక స్పెషల్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ అవైలబుల్ టు దట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో లైక్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో లడాక్ అనేటువంటిది మీరు చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ ఎర్లియర్ పార్ట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్లోనే పార్ట్గా ఉండి మనకి స్టేట్గా ఉండేదండి. బట్ కానీ 2019 మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకుని వచ్చి ఈ యొక్క స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి ఏంటి అంటే కనుక 2 విధాలుగా డివైడ్ చేశారు. లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ ద లడాక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఎందుకంటే అక్కడ మనకి చైనా తోటి అక్సాయి చిన్ ఇవన్నీ కూడా మనకి బార్డర్ అయి ఉంటాయి. అందుకని చెప్పి సో లడాక్ యొక్క మనకి సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో సో మనకి ఇది ఉండాలి, ఎక్కువ ఇది ఉండాలి, సర్వేలెన్స్ అనేటువంటిది ఉండాలి లదాఖ్లో అని చెప్పి మనకి డివైడ్ చేయడం అయితే జరిగింది. సో నౌ స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఈ యొక్క లడాక్ గురించి అడుగుతూ దీంట్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. లెట్ us see the important points.
సో చూసినట్లయితే దిస్ ఆర్టికల్ హైలైట్స్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద స్పెషల్ స్టేటస్ టు దట్ ఆఫ్ ద లడాక్. దాంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మెన్షన్ చేసింది సంథింగ్ కాల్డ్ యాజ్ ఎసిమెట్రికల్ ఫెడరలిజం. ఎసిమెట్రికల్ ఫెడరలిజం అనేటువంటి కాన్సెప్ట్ని ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, బికాస్ దట్ ఈజ్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫాలోస్. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఫాలో అయ్యేటువంటిది ఈ యొక్క ఎసిమెట్రికల్ ఫెడరలిజమే. ఎసిమెట్రికల్ ఫెడరలిజంలో మనకి ఏమవుతుంది, అసలు ఫెడరలిజం ఏంటి? సో దెర్ విల్ బి టూ ఇంపార్టెంట్ టైర్స్, లైక్ వన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్స్. మధ్యన ద పవర్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ద యూనియన్ ఆర్ ద ప్రావిన్షియల్ గవర్నమెంట్స్. మనకి పవర్ అనేటువంటిది డివైడ్ అవుతుంది. ఎసిమెట్రికల్ ఫెడరలిజంలో మనకి ఏమవుతుందంటే కనుక కొన్ని స్టేట్స్కి మనకి మోర్ అటానమీ అనేటువంటిది ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ అటానమీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని తీసుకున్నారనుకోండి, కొన్నిటికి మనం ఏంటి అని అంటే కనుక వీ గివ్ ద మోర్ అటానమీ టు దెమ్ బికాస్ ఆఫ్ డ్యూ టు the tribal population, because of due to their distinct language and as well as a distinct culture. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏంటి అని అంటే కనుక వాటికి మనం ఎక్కువ ఇదైతే కనుక మనకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ముందు మనకి మెన్షన్ చేశారు. చూడండి, సమ్ స్టేట్స్ ఆర్ రీజియన్స్ హ్యావ్ ద మోర్ అటానమీ దాన్ దట్ ఆఫ్ ద అదర్స్. బట్ ఇతర దేశాల్లో లైక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా, దే ఆల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిమెట్రికల్ ఫెడరలిజం. అంటే ఏంటంటే ఉన్న ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ కూడా everybody will enjoy the same power, everybody will enjoy the same autonomy. అంతే తప్ప కొన్ని స్టేట్స్కి మోర్ అటానమీ ఉండి కొన్ని స్టేట్స్కి తక్కువ అటానమీ అనేటువంటిది ఉండదు అని చెప్పి. అయితే బట్ మన ఇండియాలో మాత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రం మనకి ఏ విధంగా డివైడ్ చేసింది అని అంటే కనుక ఇట్ హ్యాస్ గివెన్ సమ్ మోర్ పవర్స్ టు దట్ ఆఫ్ మోర్ అటానమీ టు దట్ ఆఫ్ ద సర్టెన్ స్టేట్స్ అండ్ లెస్ అటానమీ టు దట్ ఆఫ్ ద అదర్ స్టేట్స్. అండ్ ఇదే ఆర్టికల్లో మనకి 5th and 6th షెడ్యూల్ గురించి కూడా మాట్లాడారండి. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? స్ట్రైట్ అవే మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీలో దీని గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ద 5th and as well as the 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ అని చెప్పేసి మనకు అడిగారనమాట. ఇవి మనకి ఏంటంటే కనుక it aims to safeguard the tribal populations by recognizing their distinct customs, traditions and as well as the rights over the land. So over their land మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క డిస్టింక్ట్ కస్టమ్స్ని ట్రెడిషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సో ద గవర్నమెంట్ మనకి ఏం చేసింది అనే కాన్స్టిట్యూషన్ మనకి ఏం చేసింది అంటే వీళ్ళకి మోర్ అండ్ మోర్ అటానమీ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగిందండి. ఎస్, ద 5th and as well as 6th షెడ్యూల్ గురించి. సో ఓవరాల్ ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అంటే కనుక డిఫరెంట్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఆర్ డిమాండింగ్ ద మోర్ అటానమీ బికాస్ ద అటానమీ అనేటువంటిది ఇప్పుడు రోజుల్లో మనకి ఏంటంటే ఆన్ పేపర్ మాత్రమే ఉంది తప్ప ఆన్ గ్రౌండ్ అనేటువంటిది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ట్రూ లెటర్ అండ్ స్పిరిట్లో లేదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అలాగే అనదర్ ఇంపార్టెంట్ సజెషన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చారండి. to provide the more autonomy to autonomous district councilsకి ఇంకా అటానమీ అది పెంచడానికి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయితే తీసుకుని వచ్చారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పిడైట్ ఇంకా చేయాలి అని కూడా మనకి చెప్తున్నారు. ఓవరాల్ మన కంట్రీలో ఈ యొక్క మోర్ అటానమీ గురించి స్టేట్స్ అనేటువంటి వాటి యొక్క ప్రాబ్లమ్స్ని మనం అప్రాప్రియేట్గా అడ్రస్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో ఈ యొక్క మెయిన్ జిస్ట్ అండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో మూవింగ్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ యూ ఆల్రెడీ నో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేటువంటిది మనది రన్ అవుతుంది అనేటువంటిది మీకు తెలుసు. మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనము హిందూ పేపర్ కాకుండా అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ నుంచి లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వాటి నుంచి మనకి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ యొక్క డైలీ లైవ్ క్లాసెస్లో మనం కవర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి మనకి 5,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఏ దసరా ఆఫర్ కింద మీకు ఏంటంటే 4,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుందండి. ఆఫర్ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 12th అక్టోబర్ వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే కనుక కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ అని చెప్పేసి మనకి సాటర్డే, ఈ అప్కమింగ్ సాటర్డే ఇప్పుడు మనము 7 PM మనం ఏంటి అని అంటే కనుక సెమినార్ అయితే కనుక తీసుకుంటున్నాము. ఐ విల్ బి ద వన్ హూ విల్
address it. So where you can directly in live you can ask me any questions you have. So then at the same time మనకి ఏంటి అంటే దీనికి సంబంధించి మన యొక్క LTX క్లాసెస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుందండి. దాంట్లో ఆ కోర్సులోకి మీరు ఎన్రోల్ అయినట్లయితే కనుక అప్పుడు మీకు ఈ యొక్క కోర్స్ యొక్క నోటిఫికేషన్ మీకు అయితే కనుక క్లాస్ సెమినార్ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక మీకు రావడం అయితే జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, Saturday 7 PM we are taking this particular live seminar on our app itself. So where you can straight away ask me any questions you have with respect to the approach and as well as the current affairs preparation or any other questions for that matter. Yes friends, that's it for today. Let's see the today's question andi. Which of the following states have the highest number of the PVTG communities? So మన యొక్క ఇండియాలో ఏ పర్టికులర్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ PVTGs ఉన్నారని అడుగుతున్నారు. లైక్ ఇట్ వాజ్ ఏ ఆంధ్రప్రదేశ్, B ఒడిస్సా, C అస్సాం అండ్ యాజ్ వెల్ యాజ్ D మధ్యప్రదేశ్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. Until then, happy learning. All the best. Bye bye Andy.